ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. 21 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చారు కార్మికులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల్ని విలీనం చేయకపోవడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు కార్మికులు. 2021 నుంచి వేతన సవరణ హామీలు నెరవేర్చాలంటూ కోరారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు కార్మిక సంఘాల నేతలు. అద్దె బస్సుల్లో ప్రైవేటు ఉద్యోగుల్ని నియమించడం తగదన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల్ని సూపర్ లగ్జరీ, డీలక్స్, సెమీ డీలక్స్, ఎక్స్ప్రెస్ కేటగిరీల్లో తిప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వారు. మేము 21 డిమాండ్లతోటి మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది. మీ ముందు ఇవాళ ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల్లో అలజడి ఉంది, ఇబ్బంది ఉంది. ఆర్టీసీ ఉంటుందా పోతుందా అనే అనుమానాలు రేకెత్తించింది. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుందా కాదా అంటే అయింది అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తా ఉన్నది. 14 నెలల నుండి ఎన్నో మార్లు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే, రవాణా శాఖ మంత్రి గారి నుంచి మొదలు పెడితే, మరి ఉప ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే, కనిపించిన మంత్రి కల్లా కనిపించని దేవుని కల్లా మొక్కుకుంటూ మా బాధలు, మీరు ఇచ్చిన హామీ ఇస్తామని ప్రాధేయపడినము, బతిమిలాడినము. యాజమాన్యం దగ్గరికి వచ్చి ఎన్నోసార్లు విజ్ఞప్తులు ఇచ్చినాం, మెమోరాండాలు ఇచ్చినాం. కానీ వాటిని చెత్త బుట్టలో వేసి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సమస్య పరిష్కరించకుండా మరి మొండి వైఖరి అవలంబిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 10% అపాయింటెడ్ ప్రకటించి మరి విధి విధానాలను రూపొందించి మళ్ళా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి జీవో విడుదల చేయాలి కేవలం. మరి ఎందుకు చేతులు రావట్లేదు? మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశమే కదా, మరి ఎందుకు మరి ఈ అమలు చేయట్లేదు? ఏమన్నా మీరు మోసపూరితంగా మరొకసారి మరి గత ప్రభుత్వం లెక్కనే ఈ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులను వంచి మోసం చేయడానికి సిద్ధంగా ఉందా అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం అవుతున్నది. కార్మికుల సమ్మె నోటీసు నేపథ్యంలో బస్ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. గతంలో సమ్మె సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఎలిందర్ అని తెలుసుకుందాం. ఎలిందర్, కార్మికుల 21 డిమాండ్లలో ప్రధానమైనవి ఏంటి? మరి దీనికి యాజమాన్యం ఏమైనా స్పందించిందా? రైట్, దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. దీనికి సంబంధించి సమ్మెకు వెళ్తున్నట్టుగా వీళ్ళు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ యాజమాన్యానికి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపుగా 21 డిమాండ్లతో వాళ్ళు ఒక మెమోరాండాన్ని కూడా ఆర్టీసీ యాజమాన్యానికి ఇచ్చారు. ముఖ్యంగా దీంట్లో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన అంశంకి సంబంధించి, అంటే ఎలక్షన్స్ ముందు వచ్చినటువంటి అంశం దాదాపుగా అయిపోతుంది అన్న అంతవరకు వచ్చినటువంటి అంశం ఇప్పుడు ఎందుకు పెండింగ్లో ఉంది? మీరు ఇచ్చినటువంటి హామీల్లోనే మొట్టమొదటిది ఆర్టీసీకి సంబంధించింది, మొట్టమొదటి అంశమే కాబట్టి అది ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు అన్న అంశాలకు సంబంధించి దాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ, ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ, దాంతోపాటుగా గతంలో ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి కొంత డబ్బు ఏదైతే ఉందో అది యాజమాన్యం వాడుకునింది. ఆ యాజమాన్యానికి సంబంధించిన వాడుకున్నటువంటి డబ్బును ఇంకా బకాయిలు కార్మికులకు చెందాల్సి ఉంది. అది దాంతోపాటుగా వేతన సవరణ 2021 సంబంధించినటువంటి వేతన సవరణ అంశం కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటుగా ప్రైవేటు బస్సులు ఏవైతే తీసుకొస్తున్నారో వాటిని నడిపేందుకు ఆపరేటర్స్ని కూడా ప్రైవేట్ వాళ్ళనే వ్యక్తులను తీసుకొస్తున్నారు. దీంతో పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగ నియామకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతున్నాయి. దాంతోపాటుగా కొత్త నియామకాలు కూడా ఆర్టీసీలో ఉండడం లేదు. దీంతో మా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, కార్మికులంతా కూడా నష్టపోతున్నారన్న అంశాలకు సంబంధించి ఇట్లాంటివి దాదాపుగా 21 డిమాండ్లతో వాళ్ళు సమ్మెకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఆర్టీసీ యాజమాన్యానికి అయితే నోటీస్ ఇచ్చారు. దీంతో పాటుగా లేబర్ కమిషన్లో కూడా నోటీస్ ఇచ్చేందుకు కూడా బయలుదేరారు. అయితే దాదాపుగా 41 రోజుల పాటు కూడా వీళ్ళకి సమయం ఇవ్వడం జరిగింది. ఆ సమయానికి సంబంధించి దీంతో ప్రభుత్వంతో చర్చలు జరిపి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆ డిమాండ్లకు సంబంధించి ఏవి త్వరగా కంప్లీట్ అవుతాయి, ఏవి ఇంకా సమస్యకు సంబంధించినటువంటి హామీలు ఇస్తారు అంశాలకు సంబంధించి కూడా ఇలా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఆ 41 రోజుల్లో కూడా సంబంధించినటువంటి క్లారిటీ రాకపోతే మాత్రం తప్పకుండా సమ్మెకు వెళ్తామనేది మాత్రం మేము సిద్ధంగా ఉన్నామనేది మాత్రం ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి.